బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాల బీఆర్ఎస్ లో చేరితే ఆయనకు పోటీ చేసే ఛాన్స్ గులాబీ పార్టీ ఇస్తుందా లేక నామినేటెడ్ పదవి కట్టబెడుతుందా అన్నది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల ఇంటికి వెళ్లి ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ లోకి వస్తే పొన్నాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ఆయన సీనియారిటీకి గౌరవం ఇస్తామని తెలిపారు. జనగామలో జరిగే బీఆర్ఎస్ సభలో పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, అయితే ఆయన సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారని, మొత్తానికి పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగానే స్పందించారని కేటీఆర్ వివరించారు. పొన్నాల సీఎం కేసీఆర్ ను ఆదివారం నాడు కలుస్తారని వెల్లడించారు. బలహీన వర్గాల నేతలకు సముచిత గుర్తింపించిన ఘనత కేసీఆర్ సొంతమని కేటీఆర్ పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మితో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు. పొన్నాల బీఆర్ఎస్ లో చేరితే ఆయనకు పోటీ చేసే ఛాన్స్ గులాబీ పార్టీ ఇస్తుందా లేక నామినేటెడ్ పదవి కట్టబెడుతుందా అన్నది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సీఎం కేసీఆర్ సూచన మేరకు పొన్నాల ఇంటికి వెళ్లిన ఆయనను బీఆర్ఎస్ లో పార్టీలకు ఆహ్వానించామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ లోకి వస్తే పొన్నాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, ఆయన సీనియారిటీకి గౌరవిస్తామని తెలిపారు. జనగామలో జరిగే బీఆర్ఎస్ సభలో పార్టీలో చేరాలని పొన్నాలను కోరామని, అయితే ఆయన సీఎం కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారని, మొత్తానికి పార్టీలో చేరేందుకు పొన్నాల సానుకూలంగానే స్పందించారని కేటీఆర్ వివరించారు. పొన్నాల సీఎం కేసీఆర్ ను ఆదివారం నాడు కలుస్తారని వెల్లడించారు. బలహీన వర్గాల నేతలకు సముచిత గుర్తింపు ఇచ్చిన ఘనత కేసీఆర్ సొంతమని కేటీఆర్ పేర్కొన్నారు.